మరాఠ్వాడను ఆనుకుని మధ్య మహారాష్ట్రలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో వర్షం కురవనుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, జనగామ, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణం మారి వర్షం కురవడంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. నిన్న రాత్రి జగిత్యాల పట్టణంలో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వర్ష ప్రభావం ఉంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో భారీ వర్షం కురవగా ఆదిలాబాద్ జిల్లా బోధ్, నేరేడిగొండ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భద్రాచలంలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురవగా పాల్వంచలో భారీ వర్షం, అశ్వరావుపేటలో మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రంలో రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవనుందని అధికారులు తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించారు. నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.